ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం ఓటమి మరింత బాధ్యతను పెంచింది. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధైర్యపడొద్దు. కరీంనగర్ కాంగ్రెస్కు నాయకత్వ లోపం. పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తాను. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించిన బాధ్యతతో నిర్వహిస్తా. రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతా. మీడియా సమావేశంలో అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దానికి కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రులు, ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 0-2 అని వేశారు అంతే. ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏమి లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఎట్టి పరిస్థితుల్లో వెనక అడుగు వేసేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చారు. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా నా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రి నివాసులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ల డబ్బుల కాడి నుంచి కూడా ₹1 నా దగ్గర తీసుకోకుండా తన సొంత ఖర్చులతోటి మంత్ని ఒకటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఈవెన్ మంచిర్యాల కావచ్చు, కరీంనగర్లో కూడా గల్లీలో మీటింగ్లు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి, అంటే ఇంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది. సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి, నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చాలా కసిగా పనిచేసిన చాలా మందిలో కొన్న ప్రభాకర్ గారు పనిచేసి ఉన్నారు, అందరూ పనిచేశారు. కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారికి ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా భుజాన వేసుకోవాలి. సో విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్ కావచ్చు, యూఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత బిఎన్ఎస్ఎఫ్, ఎన్టీఎస్ఎఫ్, పలు విద్యార్థి సంఘాలు, అలాగే మరి సంఘాలు, మిగతా టీచర్స్ సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ సంఘాలు, కుల సంఘాలు ఎంతోమంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో పాటు గత 6 నెలల నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన మా ఆల్ఫోర్స్ టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజెప్పాలి. జెంట్స్ లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటూ నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా నేను చూస్తున్నాను. ఈవెన్ నిన్న కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీమ్ లాగా
బాగా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా నేను పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు శ్రేయోభిలాషులు మిత్రులు వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా, ఎందుకంటే ఒక మూమెంట్లో ఏర్పాటు చేస్తున్నారంటే నరేందర్కి కరీంనగర్లో ఎవరు ఓట్లు వేయరన్నారు. ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు, ఇంత ట్రయాంగులర్ సిరీస్లో కులం పేరు మీద మతం పేరు మీద విడగొట్టాలనే ప్రయత్నం చేసిన కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీని మనం తీసుకుని రావడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఎవరు కూడా లేరు, ఆయన పిల్లలే ఆయన ఓడగొట్టారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సార్కి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నరేంద్ర రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు, పిల్లలకు ప్రేమను పంచాడు, విలువలను పంచాడు, ఒక సిస్టమేటిక్ లైఫ్ను పంచాడు తప్ప కానీ ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు. ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన ఏం చేయలేదు. ఎవరి చెడు వాళ్ళు ఉండవచ్చు, కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు. ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే నేను గెలిచాను, నా ప్రమాణ స్వీకారం సమితి నాకు ఇది అని ఎన్నో ప్రగల్భాలు పలికి ఉన్నారు, ఎన్నో రకాలుగా. అంటే అది ఓన్లీ సోషల్ మీడియా హైప్ ద్వారా రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ నేను మాత్రం ఎక్కడ నా క్యాంపెయినింగ్లో ఎవరిని నేను దూషించడం కానీ ఎవరిని నిందించడం కానీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా వాస్తవానికి కూడా గెలిస్తే పట్టభద్రులకు ఎంతో చేయాలి, ఈ పాలిటిక్స్లో కూడా ఒక సిస్టమేటిక్ తేవాలి. ఎన్నో ఆలోచనలు, మరి ముఖ్యంగా విద్యా ప్రకారంగా ఎన్నో ఆలోచనలతో నేను పక్కాగా ఉన్నాను. నా కాన్ఫిడెన్స్ ఉంది, గెలిచిన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యారంగంలో ఏ రకంగా మార్చాలన్న ఒక పక్క ప్రణాళికలతోటి నేను ముందుకు వెళ్ళాను. తర్వాత అన్ని ఏరియాలు తిరిగి పరిపూర్ణంగా అన్ని రంగాల వారితో నేను సమస్యలు తెలుసుకొని పరిపూర్ణంగా ఉండి ఒక సొల్యూషన్ కూడా నేను తయారు చేసుకున్నాను.